ప్రియులారా, ఒక 2 సంగతులు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అబ్రాము దేవుని పిలుపును అందుకొనక మునుపు మెసొపొతామియాలో, ఆ ఇరాక్లో చాలా పెద్ద పెద్ద టవర్స్ ఉన్న ఇళ్లల్లోనే బతికినాడు. మెసొపొతామియన్ నాగరికతలో మనం చూస్తే ఆ రోజుల్లోనే టవర్స్ ఉండేవి. టవర్స్లో బతికిన వాడిని దేవుడు పిలిచి నేను ఒక దేశం ఇస్తాను రా అని అంటే అబ్రాము ఆ టవర్స్ వదిలిపెట్టుకొని వచ్చాడు. ఏమిచ్చినాడు ఇక్కడ దేవుడు? టెంట్ ఇచ్చాడు. టవర్స్ వదులుకొని వస్తే టెంట్ ఇచ్చాడు. ఒక్కసారైన అబ్రాము, ఇదేమి నీకు న్యాయం దేవా, నేను పెద్ద పెద్ద టవర్స్లో బతికిన వాడిని, అక్కడి నుంచి నువ్వు నన్ను పిలిచి నాకు టెంట్ బతికిచ్చావేంటని ఒక్కసారి దేవుని మీద కంప్లైంట్ చేయలేదే, దేవుని మీద సనగలేదే. కారణం ఏంటనంటే తృప్తి కలిగిన హృదయంతో బ్రతకడం ఆయనకు వచ్చు. నాకు టవర్ లేకపోతే పోయింది, టెంట్ వచ్చినా పర్వాలేదు, ఈ టెంట్లో నాతో దేవుడు ఉన్నాడు, అదే నాకు చాలు. మంచి మంచి పట్టణాల్లో పెరిగినటువంటి ఆయన్ను దేవుడు పట్టణాలు వదిలిపెట్టుకొని రమ్మని చెబితే మహాపట్టణాలు ఇస్తాడేమో అనుకుంటే దేవుడు ప్రియులారా అరణ్యమో ఎడారిలో తిప్పుతున్నాడు. ఇదేమి న్యాయం దేవునికి? పట్టణాలు వదిలిపెట్టుకొని వస్తే నాకు ఎడారి బతికిస్తావా? పెద్ద పెద్ద భవనాల్లో బతికిన వాడు తీసుకుని వచ్చి నువ్వు గుడారం ఇస్తావా అని దేవుని మీద ఒక్కసారి కూడా సనిగినవాడు కాదే. ఈ రోజున ప్రియులారా, దేవుడు ఎన్నిస్తున్నా, దేవుడు ఎన్ని చేస్తున్నా ఇంకా సనుగుతూనే, దేవుని మీద నెపాలు మోపుతూనే భక్తి చేసేటువంటి మనస్తత్వాలు మనకి అబ్బాయి. ఇక దేవుడే మహిమ పొందుతాడు మన ద్వారా? చెప్పండి. మనం ఇక దేవుని ఎలా మహిమపరుస్తాం? మీరే చెప్పండి. దేవుడు ఇప్పుడు చేసిందే ఎక్కువ నీకు. నేను అనుకుంటాను, నాకు ఇచ్చిందైనా, నేను కలిగి ఉన్నదైనా, నా దేవుడు నా చదువుకు, నా స్థితిగతులకు, నా కుటుంబ నేపథ్యానికి ఇచ్చిందే ఎక్కువ. అయినా ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో దేవుడు ఇవ్వలేదని ఊరికే సొలుగుతూ బతకడం, ఇది అలవాటైపోతే ఇక నా ద్వారా దేవుడు ఏమి మహిమ పొందుతాడు? పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నాను. ఆ తృప్తితోనే దేవుని నేను మహిమపరుస్తున్నాను. ప్రియమైన సేవకులారా, విశ్వాసులారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, వచ్చా ఆ మహిమపరిచే జీవితమే మన లక్ష్యమా? ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ మర్చిపోతానేమో. ఇది జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ప్రియులారా, దయచేసి చూడండి. 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం ఏమన్నాడో తెలుసా? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే మనం ఎలాగ మహిమపరచవచ్చునంటే త్రూ అవర్ వెర్బల్ ప్రైజ్, మన నోటి స్తుతుల ద్వారా దేవుని గణపరచవచ్చు. మన నోటి స్తుతుల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఈ రోజున పాడేవాళ్ళు ఇక్కడ పాడుతూ ఉంటే కొంతమంది ఏదో ప్రేక్షక పాత్ర వహించున్నట్టు దిక్కులు చూస్తుంటారు. ఇటు చూడా అటు చూడా. అరే, వీళ్ళు పాడుతున్నారు కదా, మొదటిసారి పాడారుగా, రెండోసార్లతో కలిపన్నా పాడదాము, ఈ నోటి స్తుతుల ద్వారా దేవుని గణపరచవచ్చు, మహిమపరచవచ్చు అని ఆలోచన లేకుండా ఎవరో పాడుతుంటే నోటికి ఏదో ఎవడు జిప్పేసుకొని వచ్చినట్లు దిష్టి బొమ్మలా కూర్చొని వాళ్ళ ముఖం చూడా వీళ్ళ ముఖం చూడా. నీ నోరేమైపోయింది? ఏం నోరు తెరవవే? పాడి ప్రభువుని గణపరుస్తూ మహిమపరుస్తున్న మన ప్రియులతో స్తుతించవే? వినండి ప్రియులారా, నోటి స్తుతులు మనము ఆలపిస్తూ ఉన్నప్పుడు, వినిపిస్తూ ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఎవరి హృదయములోనో బలపరిచే కార్యం దేవుడు చేస్తాడేమో, ఎవరో రక్షించబడే కార్యం దేవుడు చేస్తాడేమో. మన నోటి స్తుతుల్లో వచ్చిన ఆ పాట వలన ప్రభుని కొనియాడుతుంటే దేవుని ఔన్నత్యం ఎవడో తెలుసుకుంటాడేమో. ఏం జరుగుతుందో? పాటల్లో శక్తి లేదనుకుంటున్నారా? వాక్యంలో ఎలా శక్తి ఉందో పాడబడుతున్న పాటల్లో దేవుని వాక్యమే ఉంటుంది కనుక ఆ పాటలకు మరీ శక్తి ఉంటుంది. ఎందుకంటే దానికి సంగీతము, రాగం అన్నీ జోడిస్తాయి కాబట్టి. నేను ఎరుగుతున్న పాటల ప్రభావం, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ వినబడకపోయి ఉంటే నేను యేసు దగ్గరికి వచ్చేవాడినే కాదు.
నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారంబును అనే పాటే వినబడకపోయి ఉంటే నేను సేవకొచ్చుండేవాడినే కాదేమో. ఒక పాట యేసు దగ్గరగా లాగింది, మరొక పాట సేవ దగ్గరగా లాగింది. కనుక పాడేటువంటి వారు ఎక్కువ మంది నిలబడి పాడారు, వారందరూ కలిపి ఏకస్వరముతో పాడారు. వారి నోటి స్తుతులు నాబోటి వాడి జీవితం మీద పనిచేశాయి. అమ్మ వింటున్నారు కదూ ఈ మాట? కొంతమంది పాడుతూ ఉంటే ఆ పాట చాలామందికి ప్రభావం చూపిందట. కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ చరిత్రలో, సిబిఎం వారి చరిత్రలో ఒక రివైవల్ స్టోరీ చెప్తారు. ఆ రివైవల్ స్టోరీ ఏంటో తెలిసిన ప్రియులారా, ఒక గొప్ప దైవజనుడు మా జిల్లాకు చెందినవాడి ఆ రోజుల్లో ఏమంటే మొట్టమొదట ప్రభువుని నమ్మినాడు. ఒక చిన్న కరపత్రం చదివి ప్రభువుని నమ్మాడు. అతని భార్య ఆకులో అన్నం వేసి ఏమండి పేడ అన్నీ పడేసేటువంటి పెంట మీద ఆకు పెట్టి నువ్వు యేసు నమ్మిన తినవయ్యా అక్కడని పెట్టేది భార్యే. ఆ పెంట మీదనే ప్రియులారా ఆ గడ్డి ఆవుల పేడ దాని మీదనే కూర్చొని ఆ ఆకులో తన భార్య పెట్టిన భోజనం తినేవాడట. అలాంటి ఆయన ఒకసారి కటకలో దేవుని వాక్యం చెప్పడానికి పిలువబడితే అతను దేవుని వాక్యం చెప్తున్నాడు. ప్రియులారా చాలామంది హృదయాలలో కదలికలు వస్తున్నాయి, దేవుడు ఆత్మకార్యం చేస్తున్నాడు. 2 రోజులు కూడికలైనాయి. 3వ రోజున ఆయన ఒక వీధిలోంచి వస్తున్నట్ట. వస్తుంటే ఎవరో మీటింగ్కి వచ్చిన ఆయన చూసి, మీరు మీటింగ్లో వాక్యం చెప్పినోళ్ళు కదా మీరు అన్నాడు. అవునయ్యా నేనే సేవకుడిని అన్నాడు. మరి ఈ వీధిలోంచి నడిచి వస్తున్నావే అన్నాడట. ఆ వీధి మంచి వీధి కాదు, ఈ సేవకుడికి తెలియదు. ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఏవో కొన్ని అవసరమైన వస్తువులు కొని తెచ్చుకుందామని బజారుకి పోతా తిరిగి వచ్చినప్పుడు ఆ వీధిలో నడిచి వస్తున్నాడు. ఈ మీటింగ్కి వచ్చిన కుర్రగాడు చూసి, మీరు వాక్యం చెప్పినోళ్ళు కదా ఈ వీధులోంచి నడిచి వస్తున్నారేంటనంటే, ఎందుకు అలా అంటున్నామంటే ఇది వేశ్యల వీధి కదా, 2 రోజులు బాగా వాక్యం చెప్పావు, వేశ్యల వీధిలో నడిచి వచ్చావేంటి అనగానే ఇక ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో దేవా, నన్ను వెళ్ళకుండా ఎందుకు ఆపలేదు, ఆ వీధిలో నడవకుండా ఎందుకు ఆపలేదు, నన్ను ఎందుకు ఆ వీధిలోంచి తీసుకొచ్చావని మొర్రోమని ఏడుస్తా ఆ ఇసుక దెబ్బల మీద వినండి ఆ నది పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన పశ్చాత్తాపంలో అతని హృదయంలోంచి ఒక పాట పుట్టింది. ఆయన పాడేసుకుంటున్నాడు ఆ పాట. త్రాహిమాం క్రీస్తునాథా దయచోడారావే అని దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ తన పాపాలను ఒప్పేసుకుంటూ పాడుతుంటే అతనితో పాటు వచ్చిన కో స్పీకర్, ఏంటి బ్రదర్ ఇంకా రాలేదు, మీటింగ్ టైం అయిపోతున్నది, ఎక్కడున్నాడని చూస్తే ఇవ్వండి ఇసుక దెబ్బల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. మీటింగ్ టైం అయిపోతుంది, రావాలి కదా ఆయన. ఈ సేవకుడు ఆయన దగ్గర వెళ్తే అతను పశ్చాత్తాపంతో చేసే ఆ పాటలోని ప్రార్థన విని భుజమే చెయ్యి వేసి, చౌదరి దేవుడు క్షమించే దేవుడయ్యా, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, ప్రభు క్షమించాడని స్తుతులు చెల్లించరా మీటింగ్కి వెళదామని చెయ్యి పట్టుకొని ఇసుక దెబ్బ మీద నుంచి లేపి గదికి నడిచి వస్తుంటే నడకలో ఆయనకు మరొక పాట వచ్చేసింది. ఆ నడుస్తూనే రూముకి వస్తూనే మరొక పాట పాడుతున్నాడు. యెహోవా నా మొరలు ఆలించెను, తన మహాదయతో నన్ను గణించెనని మరో పాట పాడేస్తున్నాడు. ప్రియులారా స్టేజ్ మీదకి వచ్చి, నేను ఈరోజేమీ వాక్యం చెప్పను, నా జీవితంలో నాకు తెలియక జరిగిన తప్పు, ఒక వీధిలో నడిచాను నేను ఈరోజు, అది కూడా నేరమని నాకు అర్థమైంది, దేవుడు ఎందుకు ఆపలేదా, నేను దేవుని చిత్తం ఎందుకు కనిపెట్టలేదని పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి ఈ 2 పాటలే పాడాడట. సిబిఎం వారంటారు ఆ 2 పాటల ఉజ్జీవం కటక్ నుంచి అటు ఖరగ్పూర్ వరకు అంటుకుందట. అటు కటక్ నుంచి వినండి ప్రియులారా, ఇటువైపు ఎవడి సోంపేట వరకు అందుకుందట ఆ పాటల ఉజ్జీవం. ఈ రోజున కొంతమందికి పాటలు పాడే వాళ్ళు ఏదో ప్రోగ్రాంలో పాడుకుంటారు, మేమేమో దిక్కులు చూసుకుంటాము, మేము ప్రేక్షక పాత్ర వహిస్తాము, నోటి స్తుతుల ద్వారా దేవుని మహిమపరచవచ్చన్న, క్షమించండి మాట అన్నందుకు, పాటలలో సరిగా ధ్యానం చెయ్యం, పాటలతో ఉన్న సత్యాన్ని గుర్తెరగం, మన పాడి మరొకలకు పాటల్లో ఉన్న సందేశాన్ని అందించం. మరి చెప్పండి ఎలాగా? ఏమండి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుడు చెప్పగలుగుతాడు. ప్రియుడా,
నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలో వర్ధిల్లేవాడే సత్యమును స్వాగతించేవాడు, సత్యమును స్వాగతించేవాడే లక్ష్యముతో బతికేవాడు, లక్ష్యముతో బతికేవాడే దైవ లక్ష్యం. మనమందరము కలిసి ఆయనను మహిమపరచాలి. అట్టి కృపా దేవుడు మనకు ప్రసాదించాలని ఆశిద్దాం. పాపాలు ఒప్పుకుంటూ ఆయన మహింపరుద్దాము రండి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండి మహింపరుద్దాము రండి. మనం బహుగా ఫలించి ఆయన మహిమపరుద్దాము రండి. శ్రమలలో సంతోషిస్తూ ఆయనను మహిమపరచుదాము రండి. తృప్తి కలిగిన హృదయం కలిగి ఉండి ఆయన మహిమపరచుదాము రండి. స్తుతి యాగమును అర్పించి ఆయన మహిమపరచుదాము రండి. అదే మన మనసు అయితే రండి, మోకరించుదాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.